భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అసలు ఈ ఓంకారం ఎక్కడి నుంచి ఉద్భవించిందమ్మా? ఓంకారం ఫస్ట్ శబ్దం అన్నింటి నుంచి, గాలి నుంచి, నీటి నుంచి, పశువుల నుంచి, పక్షుల నుంచి, అన్నింటి నుంచి ఉంది. కానీ ఎవరు కనిపెట్టారు ముందంటే ఆది మానవులు కనిపెట్టారు. ఆది మానవులు ఫస్ట్ వాళ్ళెవ్వరూ కూడా భాష లేదు, అప్పుడు భాష లేదు, భావము సైగలతో వ్యక్తం చేసేవారు. వాళ్ళు ఫస్ట్ కనుగొన్నారు. ఫస్ట్ వాళ్ళు కనుగొన్నది ఏంటంటే నీటి నుంచి, గాలి నుంచి, పశువులు, పక్షులు, పుట్టిన శబ్ద తరంగాలు. పుట్టిన పిల్లవాడు లోపల పొట్టలో తల్లి నేర్పలేదు, పుట్టగానే ఉమ్మా అని ఏడుస్తాడు. గాలి జుమ్ అంటుంది, నీరు గలగల అంటుంది, పశువులు, పక్షులు అన్నీ కూడా అదే శబ్దాలు కూస్తాయి. అది విని వాళ్ళు ఆ శబ్దాన్ని, అప్పుడు భాష లేదు, వాళ్ళు అన్నారు ఆ ఉ మా అని వాళ్ళు ఫస్ట్ అన్నారు. అక్కడి నుంచి లిపి స్టార్ట్ అయింది. అప్పుడు ప్రపంచ దేశాలు ఇలా విడిపోలేదు. తర్వాత అక్కడి నుంచి లిపి స్టార్ట్ అయింది కాబట్టి తర్వాత విడిపోయిన తర్వాత ఎవరి భాష వాళ్ళు రాసుకున్నారు. ఆ తర్వాత మన మునులు, ఋషులు కూడా ఈ పంచభూతాల నుంచి ఈ శబ్ద తరంగాలు చూసి ఆ ఊ మా నుంచి మీరు మాట్లాడినప్పుడు రాసి చూసుకుంటే తెలుస్తుంది. ఆ కానీ, ఊ కానీ, మా కానీ లేకుండా మీ వర్డ్ బయటికి రాదు. అందుకని ఆ 3 వర్డ్స్ తోటి ఈ శబ్దం చూసి మహాత్ములు ఏం చేశారంటే ఆ మూడింటిని కలిపేసి ఆ అన్నారు. అయితే బద్ధకం వచ్చి అకారం ఎగరగొట్టేశారు. కానీ ఇప్పటికీ మంత్రంలో అకారస్య, ఉకారస్య, మకారస్యనే పలుకుతారు. ఓంకారాన్ని విడగొట్టే పలుకుతారు. అయితే ఎప్పుడైతే పలుకుతున్న దాన్ని బయట శబ్దము మీకు అన్నప్పుడు ఓం కింద వినిపిస్తుంది. వాడుక భాషలో రాసుకోవడం కోసము ఆ శబ్ద తరంగము ఓం కింద మంత్రానికి ముందు దాన్ని చేర్చడానికి వీలుగా ఉంది కాబట్టి ఆ ఓం అనడం అలవాటైపోయింది. కానీ నిజంగా చూస్తే మీరు ఎవరైనా మహాత్ముల్ని ఎవరైనా చూస్తే వాళ్ళు పలికినప్పుడు ఓం అనే పలుకుతారు, ఓం అనరు. ఈ ఓంకార శబ్ద సాధనని ప్రతిరోజు ఎంత సమయం చేయాలంటారు? సాధన చేయాలి అని అంటే తప్పనిసరిగా గురువు అవసరం అండి. సో గురువు దగ్గర తీసుకున్నది మంత్రం అయితే సాధన అవుతుంది. అలా కాకుండా మనం మామూలుగా జపించటం అయితే కనుక జపించినప్పుడు మినిమం 21 సార్లైనా చెప్పాల్సి ఉంటుంది. 21 సార్లు. ఒక 21 సార్లు చెప్తే ఏమవుతుంది అని అంటే కొంచెం శుద్ధి అవుతారు. మీరు ఓంకారం చెప్పినప్పుడు తల నుంచి బటుకుని వేలు వరకు నర్వస్ సిస్టమ్ యాక్టివ్ అవుతుందని చెప్పాము. దాంతో పాటుగా ఆ శబ్ద తరంగంతో శుద్ధి కూడా అవుతుంది. సో దాన్ని సాధన కింద చేయాలి అని అంటే తప్పనిసరిగా ఓంకారం యొక్క తరంగాలు దాన్ని పట్టుకోవడము బోల్డ్ సబ్జెక్ట్ ఉంది దాన్ని. ఈ ఓంకార సాధన వల్ల మనలో ఉన్న షట్చక్రాలు యాక్టివేట్ అవుతాయమ్మా? అన్నీ యాక్టివేట్ అవుతాయి. షట్చక్రాలే కాదు, టోటల్గా అన్నీ యాక్టివేట్ అవుతాయి. అంటే మనకి ఎలా తెలుస్తుంది అని? ఇప్పుడు సాధన చేసేటప్పుడు, ఎప్పుడు చేస్తున్నప్పుడు వాళ్ళకి అంతకు ముందు వారు ఇప్పుడు వాళ్ళు తేడా తెలుస్తుందండి. మినిమం కొన్ని రోజులు మీరు సాధన చేసినప్పుడు, లేకపోతే మినిమం కొన్ని రోజులు మీరు ఆ మంత్రాన్ని చేసినప్పుడు తప్పనిసరిగా వాళ్ళకి ఆ తేడా తెలుస్తుంది. అదే దాన్నే డీప్గా తీసుకోవాలి, దాంతో నేను ఉపాసన కానీ దాంతో ముందుకు వెళ్ళాలి అని ఎవరైనా అనుకుంటే కనుక తప్పనిసరిగా గురువు దగ్గర తీసుకోవాల్సింది. అమ్మ, మీరు గ్రామాలలో కూడా ఈ ఓంకార సాధన చేయిస్తున్నారు. ఈ సంకల్పం ఎలా కలిగింది? గ్రామాల్లో చేయటానికి మేము అదంతా కూడా సూక్ష్మ యజ్ఞం చేస్తున్నాము. ప్రణవాశ్రమంలో ఒక ప్రతిష్ట ఉంది. ప్రణవాశ్రమంలో అంతా స్టూడెంట్ కోసం అని చెప్పి ప్రత్యేకంగా స్టూడెంట్స్ డెప్త్ సాధకులు. నేను చాలా సంవత్సరాల నుంచి ఓంకారంతో డిప్రెషన్ తగ్గించడం ఎక్కువ చేస్తున్నానండి. ఓంకారంతో డిప్రెషన్ తగ్గుతుందా? ఓంకారంతో పూర్తిగా డిప్రెషన్ తగ్గుతుంది. ఎలా అని ఏం చెప్తాను, ఎలా అంటే దాని శక్తి అలా ఉంది. ఉదాహరణకు ఇప్పుడు మీరు 21 సార్లు ఓంకారం అన్నారు.
అది ఒక 21 రోజులు చేయాలా, అలా 40 అలా రోజులు అలా చేయాలా? కాదు. డిప్రెషన్ ఉన్న వాళ్ళు మా దగ్గరికి వస్తారు. ఆ, వాళ్ళ స్థితిగతులు చూసి వాళ్ళని మేము మెడిటేషన్ తోటి మేము ఓంకారం అంటే పలకడం ఒకటే కదండి. అందుకే చెప్తున్నాను, గురువు దగ్గర తీసుకున్నప్పుడు మేము డిప్రెషన్ వాళ్ళకి మేము చేసే ఓంకారం వేరేగా ఉంటుంది, మంత్రంలో చేసే ఓంకారం వేరేగా ఉంటుంది, బయట చెప్పడానికి చేసే ఓంకారం వేరేగా ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ తరంగాలు లోపల నుంచి దాని మీద ఎంతో రీసెర్చ్ చేశాం కాబట్టి దాన్ని ఉపయోగించడం జరుగుతుంది. వాళ్ళకి వాళ్ళు చేసుకుంటే కాదు, మేము చేసిన తర్వాత వాళ్ళకి చెప్తాం. ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు అమ్మ ఇలా చేసుకోను, దాంతో పాటుగా క్లాసెస్ కూడా ఉంటుంది. అంటే వాళ్ళ మైండ్ మీద ఎలాంటి ఒత్తిడి ఉంది, ఆ ఒత్తిడిని తగ్గించడానికి వాళ్ళకి క్లాసెస్ ఉంటవి. అవి వింటూ మానసికంగా ధైర్యం తెచ్చుకుంటూ ఈ ఓంకారం చేసుకుంటూ మాతో పాటుగా మెడిటేషన్ చేస్తూ తగ్గుతుంది. ఓకే. అంతేగాని ఒక్క రోజులో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్లు చాలా హైయెస్ట్ వేసుకునే వాళ్ళకి కూడా ట్యాబ్లెట్లు తీసేసి తగ్గించిందని వాస్తవం. చాలామంది ఉన్నారు. అయితే దాని నుంచి మనము డిప్రెషన్ కోసం కాకుండా ఇంకా సాధనలోకి వెళ్ళడానికి కూడా సాధకులు ఉన్నారు. ప్రణవాశ్రమంలో ఇది నిరూపించి, అంటే పంచభూతాల నుంచి వచ్చే ఎనర్జీ ఏంటి అనేది నెక్స్ట్ జనరేషన్కి తెలియచేయడానికి మన మహాత్ములు ఋషులు చేసిన కృషి ఏదైతే ఉందో దాన్ని మనం మరుగున పెట్టేశాం. కాబట్టి అలా మరుగున పెట్టకుండా ఉండడానికి మా పెద్దల నుంచి మాకు యోగ విద్య ఉంది. అటువంటి యోగ విద్యతోటి ఆ ఓంకారంతో అక్కడ ఆశ్రమంలో ఒక స్థాపన జరిగిందండి. ఆల్రెడీ స్థాపన జరిగింది. దానిపైన శివలింగం పెట్టాల్సి ఉండింది. భూమి నుంచి వచ్చే రేసెస్, ఆకాశం నుంచి వచ్చే రేసెస్ రెండు మెర్జ్ అయ్యి ఆ మధ్యలో పెట్టిన శివలింగం నుంచి ఆ రేసెస్ కరెక్ట్గా హాల్లోకి అందితే వాళ్ళు మెడిటేషన్ చేసుకున్నా ఏదైనా సాధన చేసుకున్నా వాళ్ళకి ఇంకొంచెం ఈజీ అవడం కోసం ఒక ప్రయోగం చేస్తున్నాను. ఆ ప్రయోగంలో భాగంగా నేను సూక్ష్మ యజ్ఞాలు చేస్తున్నాను. స్థూల యజ్ఞాలు తెలుసు, సూక్ష్మ యజ్ఞాలు తెలియదు ఎవరికి కూడా. అసలు ఈ సూక్ష్మ యజ్ఞం ఎవరు ప్రారంభించారు? ఎవరు అంటే మనకి ఇప్పటికీ కూడా రాజులు స్థూల యజ్ఞం చేసేవారు. ఒకప్పుడు ఋషులు, మునులు, యోగులు అందరూ కూడా సూక్ష్మ యజ్ఞాలు చేసేవారు. రాజుల కాలం పోయింది, స్థూల యజ్ఞాలు పోయినాయి. యజ్ఞానికి ముందు చేసే హోమాలు మిగిలిపోయినాయి మనకి. అయితే సూక్ష్మ యజ్ఞంలో ఇప్పటికీ యోగులు, మహాత్ములు అరణ్యాల్లో, హిమాలయాల్లో చేస్తున్నారు. ఓకే. చేసి ఆ తరంగాల్ని గాలిలోకి వదిలితే ప్రకృతిని శుద్ధి చేస్తారు. అలా శుద్ధి అయితేనే మనం బాగున్నాం. ఇప్పుడు ఈ సూక్ష్మ యజ్ఞము, మానసిక పూజ రెండు ఒకటేనా? కాదు, మానసిక పూజ మీరు మీ లోపల చేసుకునేది. సూక్ష్మ యజ్ఞము లోక కళ్యాణం కోసము మహాత్ములు అందరూ, యోగులు, మహాత్ములు వాళ్ళ శక్తి లేకపోతే వాళ్ళ సాధనని తరంగ రూపంలో పంపించేది. అందుకని మానసిక పూజను ఇది సమానం కాదండి. For more videos like this, subscribe Big TV channel.